మాట్లాడుతున్నా సార్. అబ్బాబ్బా పద్ధతి పద్ధతి అంటే మీరంటే పద్ధతి. అబ్బాబ్బా లోన్ కట్టుకోవాలి కదా, ఏమన్నా చెప్తున్నారా మీరు? కట్టుకోవాలి కదా. బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు. ఎవరు మీరే? నీతో నువ్వన్నా బామ్మర్దివా, నువ్వన్నా బావ నీతో జోకులు చేసుకుంటూ కూర్చోడానికి? బావ అనుకో, ఏమైంది, పోయేదేముంది. మీ కాంటాక్ట్ యాక్సెస్ మొత్తం కాల్స్ పోతుంటాయి, కాలింగ్ డిపార్ట్మెంట్ కి ఫైల్ ఫార్వర్డ్ అవుతుంది. కాంటాక్ట్ కాల్స్ చేస్తే నా దగ్గరికి నుంచి మీరు చారణ గిడి తీయలేరు, చారణ వదిలిన రూపాయి గిడి తీయలేరు. నేను రేపే పైన పోతే ఎట్లా అంటున్నా? మీరు పైకి పోయినా కానీ పై నుంచి రావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. మీ కాంటాక్ట్ యాక్సెస్ మా దగ్గర ఉంది. సో మీరు పేమెంట్ చేయకపోతే వాళ్ళందరికీ కాల్ చేస్తా అని చెప్పేసి రికవరీ మేడం బెదిరిస్తుంది. సో వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ ఉన్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో సార్, ఐడిఎఫ్సి నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఏం సార్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు? నెక్స్ట్ మంత్ మేడం. ఎన్నో తేదీ సార్? నెక్స్ట్ మంత్ ఎండ్ లోపు చేస్తాం. మంత్ ఎండ్ లోపు చేస్తాం. మంత్ ఎండ్. సార్ ఒకవేళ పేమెంట్ రాకుంటే సార్ అప్పుడు? పేమెంట్ రాకపోతే అంటే నేను రేపే చచ్చిపోతే ఎట్లా? నేను రేపే పైన పోతే ఎట్లా అంటున్నా? మీరు పైకి పోయినా కానీ పై నుంచి రావడతాం సార్. మీరు చచ్చిపోయినా కానీ రావడతాం డబ్బులు అనేది. అంటే మీరు వస్తారా? పోతే అంటున్నారు. మీరు వస్తారా పైన? అవును సార్. అవును. ఎట్లా వస్తారు మేడం? నడుచుకుంటా సార్. నడుచుకుంటారు? లేట్ అయిపోతుందేమో మళ్ళీ. సార్ ఎటకారాలన్నీ మాట్లాడద్దండి. పేమెంట్ ఎప్పుడు చేస్తారో కరెక్ట్ గా డేట్ చెప్పండి. ఫ్లైట్ వేసుకుని రండి, ఫాస్ట్ గా వచ్చేస్తారు. సార్ మీరు ఎటకారాలు మాట్లాడద్దండి. లేకపోతే రాకెట్ వేసుకుని రండి, ఇంకా ఫాస్ట్ గా వస్తారు. జెట్. సరేలేండి సార్, పేమెంట్ ఎప్పుడు చేస్తారు? ఇందా స్టార్టింగ్ ఏం చెప్పాను మరి, నేను రాకెట్స్ అని చెప్పానా మీకు? అదే చెప్పినా కదా అప్డేట్. మంత్ ఎండ్ లోపు అవ్వదు సార్. అవ్వదు, మీరే చెప్పేస్తున్నారా? రాసుకోండి మరి, అయిపోతుందా? సార్ మీరు ఎటకారాలు మాట్లాడద్దండి. సీరియస్ గా మాట్లాడేప్పుడు సీరియస్ గా మాట్లాడు. అరే బీపీ అప్పుడే రైజ్ అయిపోతుంది మేడం మీకు అట్లా? ఈ మంత్ లో పార్షియల్ అమౌంట్ పే చేసుకొని నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ రైట్ చేసుకోండి సార్. అర్థమైతుందా? నాకు అర్థమైతుంది కానీ డబ్బులు లేవు మేడం. డబ్బులు లేవా సార్? మళ్ళీ ఇంత డబ్బులు ఎట్లా వాడుకున్నారు సార్ మీరు? ఒక బుక్ రాసిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టానా, బుక్ అమెజాన్ లో పెడితే డౌన్లోడ్ చేసుకున్నది. అవునా? ఇప్పుడు కూడా అలాగే పేమెంట్ చేయండి సార్. ఎలా? ఇప్పుడు కూడా పేమెంట్ చేయండి అలాగే. ఎలాగా? మీరు ఎలా తీసుకున్నారో అలాగే సార్. ఎలా అంటే ఆన్లైన్ లో తీసుకున్నా? అదే అలాగే చేయండి సార్. పేమెంట్ కూడా చేయండి. టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ ఇస్తా అలాగే. నెక్స్ట్ మంత్? నెక్స్ట్ మంత్ ఎప్పుడు? ఎన్నో తేదీ? మంత్ ఎండ్. మంత్ ఎండా? ఇప్పటికే చాలా రోజులు తీసుకున్నారు కదండి సార్. నెక్స్ట్ మంత్ వరకు ఎందుకు? ఇంకా నెక్స్ట్ మంత్ అంటే నాకు డబ్బులు వేరే వాడు నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పాడు సెటిల్మెంట్ కి, అట్లానే. అప్పుడు పేమెంట్ చేయకుంటే సార్? చేయకుంటే అంటే ఇప్పుడు నేను రేపే చచ్చిపోతే ఎట్లా? రేపే పైన పోతే ఎట్లా? ఉండాలా సార్, బుద్ధి ఉండాలా. ఉండే నీకు? నాకు లేదు మేడం. మీరు ఐన్స్టీన్ కంటే బుద్ధి పెరిగిపోయింది బాగా. మీకు సైంటిస్ట్ కావచ్చు కదా మరి, ఏజెంట్ ఎందుకు మీరు అట్లా? సార్ కాదు సార్, రేపు నెలైనా చేసుకుంటారా మీరు? మీరు ఇట్లా మాట్లాడితే రేపు నెల కూడా కాదు మరి, సీదా మంచిగా మాట్లాడితే అవుతుంది. హలో చెప్పండి. స్టాష్విన్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. పేమెంట్ ఏమైందండి? ఎక్కడి నుంచి అండి? స్టాష్విన్ సార్. స్టాష్వినా? యాప్ ఓపెన్ చేస్తున్నా కానీ పేమెంట్ అవ్వట్లేదు ఎందుకండి? యాప్ ఓపెన్ చేయట్లేదు నేను. మీరు యాప్ ఓపెన్ చేస్తున్నారు, మాకు ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మాకు డేటా పడుతుంది కదా. అవునా? పిల్లలు ఓపెన్ చేసి ఉంటారు ఇంట్లో పిల్లలు ఓపెన్ చేస్తారు. పేమెంట్ ఏమైందండి ఇప్పుడు ఇంతకి? అసలు ఆల్మోస్ట్ కొంచెం కూడా కట్టలేదు. 30,000 కట్టినారు. టైం పడుతుందా అండి? 1,89,000 తీసుకున్నారు సార్. 30,000 కట్టినారు. ఇంకా మిగతా ఎవరు కట్టాలండి? 1,58,058. నేనే కడతానండి, మీరు కట్టరు కదా. ఎప్పుడు కడతారు సార్? మరి ఆల్రెడీ 331 రోజుల నుంచి పేమెంట్ లేదు మీ దగ్గర నుంచి. ఈఎంఐ అయినా కట్టండి సార్ ఈ మంత్. మరి ఈ మంత్ ఈఎంఐ క్లియర్ చేసింది సార్. 11,469 రూపాయలు ఈఎంఐ అయింది కదా, అది క్లియర్ చేయండి ఈ మంత్. లేదండి. లేదా? టైం పడుతుంది మేడం కొద్దిగా. ఎంత టైం పడుతుందండి? ఇంకెంత టైం తీసుకుంటారు? ఆల్రెడీ 331 రోజులు పేమెంట్ తీసుకున్నారు కదా. తీసుకున్నా కానీ కొద్దిగా టైం పడుతుంది మేడం. ఇంకా జ్యూస్ పాయింట్ పెట్టుకున్నారు సార్, మీ నాన్నగారే కదా? జ్యూస్ పాయింట్ కాదండి, మా నాన్నగారు కాదు. అర్థం కాలేదు. మీ నాన్నగారు కదా అసలు? కాదు. అవునా? మరి మీ నాన్నగారు ఏంటి మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, జ్యూస్ పాయింట్ నడుపుతున్న హైదరాబాద్ అని చెప్పిర్రు. జ్యూస్ పాయింట్లు ఎవరు జ్యూస్ తాగట్లేదు, ఎండాకాలం కాదు కదా, చలికాలం అని చెప్పేసి అందరూ పునుగులు తింటారు. అసలు మీది ఇప్పుడు ఇందులో జ్యూస్ శ్రీసాయి జ్యూస్ అని పెట్టారు కదండి కంపెనీ. ఓకే. మరి ఇప్పుడు పేమెంట్ ఎప్పుడు అవుతుంది సార్? అది నడవట్లేదా? పేమెంట్ అవ్వట్లేదా? పేమెంట్ ఎప్పుడు అవుతుంది సార్? చెప్పండి సార్. టైం పడుతుంది మేడం. ఎంత టైం పడుతుందండి సార్? టైం పడుతుంది కదా, మీరు 1,58,000 అయితే కట్టరు కదా, ఈఎంఐ కట్టండి సార్. లేదు మేడం, టైం పడుతుంది. ఎంత టైం పడుతుందండి? టైం పడుతుందని తీసుకున్నారా మీరు లోన్? మంత్లీ ఈఎంఐ కట్టుకుంటాను కదా లోన్ తీసుకుంది.
సరే మీ కాంటాక్ట్ యాక్సెస్ మొత్తం కాల్స్ పోతున్నాయి కానీ మాట్లాడుకుంటూ కూర్చోండి సార్. ఏంది మీ కాంటాక్ట్ యాక్సెస్ మొత్తం కాల్స్ పోతూ ఉంటాయి. కాలింగ్ డిపార్ట్మెంట్కి ఫైల్ ఫార్వర్డ్ అవుతుంది. కాంటాక్ట్ కాల్స్ చేస్తే నా దగ్గరికి నుంచి మీరు చారణ కూడా తీయలేరు, చారణ వదిలిన రూపాయి కూడా తీయలేరు. అవునా, మంచిదే కదా సార్. అసలు అయితే తెలుస్తుంది కదా అందరికి. ఇంకొక మేమంటే వేరే వాళ్ళు కూడా లోన్లు ఇవ్వకుండా ఉంటారు కదా, డబ్బులు ఇవ్వకుండా ఉంటారు కదా అప్పు. నాకు డబ్బులు ఇవ్వకపోతే మీకు డబ్బులు రావు కదా, మర్చిపోతురా అది? అర్థం కావట్లేదు. నాకు ఎవరైనా డబ్బులు ఇస్తే కదా మీకు డబ్బులు నేను ఇచ్చేది. అయితే మీరైతే కష్టపడి సంపాదించైతే డబ్బులు కట్టుకోరా? అదే మీరు ఇట్లానే లోన్లు తీసుకొని ఇట్లా దొంగలా తిరుగుతారా ఇక ఎవ్రీ మంత్? అంటే నువ్వు కష్టపడతాను ఫీల్ అవుతున్నావా? ఈ చిల్లర పనులు చేసుకుంటా అర్థం కావట్లేదు. నువ్వు చిల్లర పనులు చేసుకుంటా కష్టపడుతున్నాను ఫీల్ అవుతున్నావా నువ్వు? ఎవరు నువ్వు చేసేది ఆపరే, నువ్వు చిల్లర పని చేసేది. అరే చిల్లర పని నువ్వు చేస్తున్నావు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో కాకుండా కస్టమర్ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాను బెదిరిస్తున్నావు. ఇది చిల్లర పని కాదా ఇది? పేమెంట్ చేసుకునే దిక్కు లేదు, మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా? అబ్బా నువ్వే వచ్చినాయి వయ్యారి, నువ్వే చెప్పాలి, నేను వినాలి మరి. హలో, కొంచెం మళ్ళీ యాప్ ఓపెన్ చేసిన పిల్లలు తిక్క తోడకూర అని మాట్లాడుతున్నావు నువ్వు. తొక్క తొడకూర అంటే పిల్లలు ఇంట్లో ఫోన్ పడేసినప్పుడు ఓపెన్ చేస్తున్నారు, నేను ఓపెన్ చేయాలని చెప్తున్నా కదా. ఇప్పుడు లోన్ ఎప్పుడు ఎందుకు కట్టుకోవట్లేదు అని అడుగుతున్నా. 331 నుంచి పేమెంట్ లేదు మీ దగ్గర నుంచి. ఇంకా పేమెంట్ లేదు, టైం పడుతుంది నాకు. ఎంత టైం పడుతుంది? ఇంకెంత టైం తీసుకున్నావు? ఆల్రెడీ 331 రోజులు పేమెంట్ చేయట్లేదు కదా. కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది మేడం. మీకు అర్థం కావట్లేదా? మీరు బెదిరిస్తున్నట్ల కస్టమర్కి. ఏమంటున్నా? ఈఎంఐ కట్టండి అంటున్నా ఈ మంత్. సెటిల్మెంట్ చేస్తా, ఆఫర్ చెప్పండి. సెటిల్మెంటా? సరే 1,00,000 రూపాయలు సెటిల్మెంట్ చేయండి సార్. 1,00,000 రూపాయలకు 58,000 నేను రిమూవ్ చేస్తా, 1,00,000 కట్టండి. ఇంకా సెటిల్మెంట్ ఎందుకు? ఇంకో 6 నెలలు ఆగండి, అప్పుడు మొత్తం కట్టేస్తా. 1,89,000 కదా సార్ మీరు తీసుకుంది. అందులో 30,000 కట్టింది, కనీసం అసలన్నా కట్టాలి కదా. మీ టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది తెలుసా? 1,67,000 ఉంది. అదే మేడం ఏమంటున్నా, ఇప్పుడు టోటల్ కట్టేస్తా, ఇంకో 6 నెలలు ఆగండి అంటున్నా. సెటిల్మెంట్ ఎందుకు మీరు ఇచ్చేది ఎవరికి? 6 నెలలు ఎందుకు ఇస్తారు సార్ మీకు టైం? 6 నెలలు ఎందుకు ఇస్తారు మీకు టైము? 6 నెలలు ఎందుకు ఇవ్వాలంటే నాకు దగ్గర ఫండ్ ఇష్యూ ఉంది అట్లా. ఏం ఫండ్ ఇష్యూ సార్? నేను ఏమంటున్నాను సార్, మొత్తం కండమంటున్నానా? ఈ మంత్ ఈఎంఐ క్లియర్ చేయమని అడుగుతున్నా. అదే మేడం నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఈఎంఐ క్లియర్ చేయండి సార్. 11,469 రూపాయలు ఉంది. మీరు ఆల్రెడీ యాప్ ఓపెన్ చేస్తున్నారు, అదే యాప్ ఓపెన్ చేసి అందులో కట్టేసుకోండి. టైం పడుతుంది మేడం గారు. స్టాఫ్ ఫీన్ అంటున్నారు, మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొద్దిగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో కారా మీరు? ఫాలో అయినా కాబట్టి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నారు సార్. అబ్బాబ్బా పద్ధతి అంటే మీరంటే పద్ధతి. అబ్బాబ్బా లోన్ కట్టుకోవాలి కదా. ఏమన్నా చెప్తున్నారా మీరు? కట్టుకోవాలి కదా. బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు. ఎవరు? మీరే. నీతో నువ్వన్నా బామ్మర్దివా? నువ్వన్నా బావ నీతో జోకులు చేసుకుంటూ కూర్చోడానికి? బావ అనుకో, ఏమైంది? పోయేదేముంది? అర్థం కాలేదు. బావ అనుకో. నాకు ఇదంతా కాదు. నాకు ఈఎంఐ క్లియర్ చేస్తున్నారా లేదా చెప్పండి. టైం పడుతుంది, సెటిల్మెంట్ చేస్తా. సరేలేండి. ఇట్లా కాంటాక్ట్ యాక్సెస్ కాల్స్ పోతుంటాయి కదా. కాంటాక్ట్ కాల్స్ వెళ్తే పెయ్యి బలగొడతా, ఈ బలగొడతా. ఎవరిది? నీదే. నువ్వు బలగొట్టుకో, వాళ్ళది ఫోన్ చేసిన ఈ బలగొడతా నీకు కాంటాక్ట్స్ కాల్ చేస్తే. నీ బాబేనే చెప్పుకోలేకపోతున్నావు. నీది ఒక అబ్బబ్బా నీ బతుకు గురించి చెప్పాలంటే నువ్వేదో ఫ్రీడమ్ ఫైటర్ లాగా మాట్లాడకు నువ్వు, అర్థమైందా? చేసేది చిల్లర పనులు. మాతోటి పేమెంట్ చేపిస్తే వచ్చే కమిషన్ తోటి నువ్వు జీవనోపాధి గడిపేస్తున్నావు జీవనాన్ని. ఓకే, బతుకు జట్టుగా బండి నడిపిస్తున్నావు. మేము చేసే పేమెంట్ వచ్చే మేము పేమెంట్ చేస్తే వచ్చే కమిషన్ తోటి మీరు బతుకు జట్టుగా బండి నడిపిస్తున్నారు. మళ్ళీ మీ బతుకని మాట్లాడుతున్నావా? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. మేము కొట్టక్ మహేంద్ర బ్యాంక్ తరఫు కాల్ చేస్తున్నాం సార్. మీది క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, కార్డ్ నెంబర్ 6584. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తుందండి. నెక్స్ట్ మంత్ చేస్తారా? ఈ మంత్ ఏమైనా సార్? లాస్ట్ 6 నెలల నుంచి ఏం చేయలేదు కదా సార్? నెక్స్ట్ మంత్ అవుతుంది సార్. అలా ఈ మంత్ అయితే ఒక 4,000 కట్టండి సార్. అయితే మినిమం డ్యూ లేదు సార్. ఎందుకు సార్? అది లాస్ట్ 6 నుంచి అదే చెప్పుకుంటుంది కదా సార్. నెక్స్ట్ మంత్ అనుకుంటా. అదే అంటే కొద్దిగా నేను 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తాను. ఇది కూడా సెటిల్ చేస్తాను నెక్స్ట్ మంత్. అదే సార్ 6 నెలల నుంచి అదే చెప్తున్నారు కదా, నెక్స్ట్ మంత్ కడతానని చెప్పేసి. 6 నెలలకని చెప్పలేదు సార్, నెక్స్ట్ మంత్ కడతాను. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే సార్, ఇప్పుడు 6 నెలలు టైం ఇచ్చాం కదా సార్. ఈ మంత్ వచ్చేసి ఒక 4,000 పేమెంట్ చేయండి. ఇంకొక 6 నెలలు టైం తీసుకోండి సార్ మళ్ళీ. అయితే నెక్స్ట్ మంత్ ఇస్తాను సార్. లేదు సార్, ఇంకా టైం ప్రొవైడ్ చేయడం కుదరదు సార్. ఇంకా మీరు అడిగినంత టైం ప్రొవైడ్ చేయలేం కదా. ఆల్రెడీ 6 నెలలు తీసుకున్నారు, మళ్ళీ ఇంకా టైం ఇవ్వలేం కదా. మరి ఏం చేద్దాం చెప్పండి. సెటిల్మెంట్ అని చేయండి, లేదంటే మినిమం అమౌంట్ కట్టండి సార్. మినిమం అమౌంట్ లేదు, ఈ మంత్ సెటిల్మెంట్ లేదు. చెప్పండి. అలా అయితే సార్ లీగల్గా పోతుంటే మీ ఇష్టం సార్. అయితే వెళ్ళండి మరి లీగల్గా. సార్ వెళ్ళండి సార్. వెళ్ళారు ఆల్రెడీ? ఓకే సార్. ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? ఇక్కడ ఉండట్లేదు. అక్కడ ఎక్కడ ఉంటున్నారు సార్? మరి అడ్రస్ కూడా అప్డేట్ చేయలేదు, పేమెంట్ కట్టట్లేదు. నెక్స్ట్ మంత్ కడతా. నెక్స్ట్ మంత్ కాదు, ఈ మంత్ నెక్స్ట్ మంత్ అంటున్నారు సార్ మీరు. ఎవరు ఇచ్చారు సార్ మీకు అంత టైం నెక్స్ట్ మంత్ దాకా? నెక్స్ట్ మంత్ కడతా సార్. అదే సార్, ఎవరు ఇచ్చారంట మీకు నెక్స్ట్ మంత్ దాకా టైం? ఎవరు ఇచ్చారు సార్ అంట నెక్స్ట్ మంత్ వరకు టైం మీకు? ఎక్కడికి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ రికవరీ డిపార్ట్మెంట్. రికవరీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ ఏది? అవునవును సార్. సార్
ఏజెన్సీ అర్థం కాలేదు సార్. ఏజెన్సీ పేరు చెప్పండి సార్ మీది. ఏజెన్సీ లేదు, బ్యాంక్ సార్, డైరెక్ట్ బ్యాంక్ ఇది. ఆన్ రోల్ ఎంప్లాయ్ ఐడి చెప్పండి మీరు ఒకసారి. ఎంప్లాయ్ ఐడియా ఎందుకు సార్? నా ఎంప్లాయ్ ఐడి కడతారు పైసలు మీరు? మాటలు మాట్లాడకండి. మీరు నాకు కాల్ చేసేటప్పుడు నేను తెలుసుకున్న రైట్ నాకు ఉంటుంది, ఓకేనా సార్? మీరు 6 నెలల నుంచి పైసలు కట్టట్లేదు సార్. మీరు పక్కన పెట్టండి సార్. మీరు నాకు కాల్ చేశారు కదా, వెరిఫై యువర్ సెల్ఫ్ అని చెప్తున్నా. మీరు ఎవరో నాకు చెప్తే కదా నేను మాట్లాడేది. కోటక్ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్తారు కదా, ఎక్కడ బ్రాంచ్ మీది? అవునవును సార్. ఎంప్లాయ్ ఐడి చెప్పండి మీది. సార్ ఎంప్లాయ్ ఎట్లా పెడతారు? కావాలంటే బ్రాంచ్కి రండి. ఎంప్లాయ్ నేను ఐడి కార్డ్ పెట్టమని చెప్పట్లేదు. వినండి, నేను ఎంప్లాయ్ చెప్పరు సార్. చెప్పరు సార్. ఏ ఎంప్లాయ్ చెప్పరు అవి. ఎందుకు చెప్పదు? చెప్పరు సార్ అవి. ఎందుకు సార్ అవి? సార్ ఎందుకు సార్ అవి? ఎంప్లాయ్ మీకు నాకు అరేంజ్మెంట్ కాల్స్ వస్తున్నాయి, నేను వెరిఫై చేసుకుంటా. పర్టికులర్ మీరు కోటక్ బ్యాంక్ ఎంప్లాయ్ తెలుసుకుంటా కదా సార్. మిమ్మల్ని పైసలు కట్టమని గట్టి కడితే మీరు హెరాస్మెంట్ అంటున్నారు, అంతేగాని హెరాస్మెంట్ ఎవరు చేస్తారు? అవును సార్, మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోవడానికి ప్రాబ్లం ఏంది? మీరు ఎంతమందికి హెరాస్మెంట్ చేశారు ప్రీవియస్ గా? మీరు ఏ నంబర్ యూజ్ చేస్తున్నారు? అఫిషియల్ ఎంప్లాయ్ గా మీరు? ఒక నంబర్ కి కమ్యూనికేషన్ చేయాలని చెప్పేసి మెయిల్ వచ్చింది. ఆ నంబర్ కి కాకుండా ఇంకో నంబర్ కి నాకు కాల్ వచ్చింది కాబట్టి నేను వెరిఫై చేస్తున్నా. చెప్పండి. అవునా, కాల్ చేశారు సార్ మరి మీరు? నాకు కోటక్ బ్యాంక్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఏమని? సో అండ్ సో పర్సన్ లోన్ విషయంలో, కార్డ్ విషయంలో మీతో కమ్యూనికేట్ చేస్తాడని చెప్పేసి నాకు నంబర్ ఒకటి వచ్చింది. ఆ నంబర్ కాకుండా మీరు డిసెంబర్ తోటి మీరు కాల్ చేస్తారు. సో యు ఆర్ నాట్ అథరైజ్డ్ టు మేక్ ద కాల్ టు విత్ దిస్ నంబర్. ఓకే, యు ఆర్ సపోజ్ టు యూజ్ దట్ అఫిషియల్ నంబర్. లేదంటే మీరు ఎంప్లాయ్ ఐడి చెప్పండి, నేను వెరిఫై చేసుకుని మీతో మాట్లాడతా. ఎంప్లాయ్ ఇప్పుడు పేమెంట్ కట్టని ఎంప్లాయ్ అంటారు, మీరు అదే అంటారు ఇది అంటారు అంటే చెప్పినప్పుడు అప్డేట్ రాసుకోవాలి సార్. చెప్పినప్పుడు అప్డేట్ రాసుకోకపోతే ఇట్లా అన్ని అడగాల్సి వస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు 6 నుంచి పైసలు కట్టట్లేదు సార్. మరి మీరు 6 నెలలకి నేను కట్టట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? నా దగ్గర అమౌంట్ లేదు అని మీనింగ్ కదా. అవునా సార్? మొత్తం సార్ 1,30,000 ఉంది. నేను అంతకుముందు 6 years వర్క్ ఆన్ టైం కొట్టినా మీకు సంబంధం లేదు కదా సార్. నాకు ఇప్పుడు టెంపరీగా ఫండ్ ఇష్యూ ఉంది. లాస్ట్ మంత్ కూడా అన్ని వేరే సెటిల్మెంట్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు నుంచి కడుతున్నారు సార్ మీరు? ఒకటి వింటారా సార్? చెప్పండి. 6 years నుంచి కడుతున్నారా? ఒకటి మీరు వింటారా క్లారిటీగా? నేను ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ చాలా మీకు సంబంధం లేదు కదా అది. సార్ మీరు కార్డు తీసుకొని మీరు 2 సంవత్సరాలు కూడా కావట్లేదు సార్. నేను సివిల్ రికార్డ్ చెప్తున్నా సార్. అవునా సార్? కార్డు గురించి చెప్పండి. సివిల్ ట్రాక్ మాకెందుకు సార్? ఈ కార్డు పేమెంట్ చేయలేదు. వినండి, నాకు టైం పడుతుంది సెటిల్మెంట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మంత్ వరకు నాకు టైం పడుతుంది. ఇచ్చిన అడ్రస్ లో మీరు వచ్చినప్పుడు నాకు ప్రాపర్ గా హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, అథరైజేషన్ లెటర్ తీసుకొని వస్తే నేను మీట్ అయితే మిమ్మల్ని. సార్ మీరు ప్రాపర్ అడ్రస్ ప్రాపర్ అక్కడ లేను నేను. నాకు కాల్ సార్ ఎక్కడ ఉంటారు సార్? చెప్పండి, అడ్రస్ చెప్పండి. వినండి, ప్రజెంట్ బెంగళూరు వచ్చాను. మీరు బెంగళూరు వచ్చి నాకు కాల్ చేయండి. వచ్చే ముందు నాకు హోమ్ విజిటింగ్ లెటర్, లొకేషన్ పెట్టండి, హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, మేనేజర్ వస్తారు సార్. ఓకేనా సార్? మీరు అందరూ మొత్తం బ్రాంచ్ వచ్చిన ప్రాబ్లం లేదు నాకు. బ్రాంచ్ మీరు అడ్రస్ అయితే పెట్టట్లేదు, అడ్రస్ కూడా దాపెట్టుకుంటారు మీరు. కేవైసీ అప్డేట్ చేస్తాం మీకు. కేవైసీ అప్డేట్ చేస్తారా? ఇప్పుడు చేస్తారు సార్. ఇది నెక్స్ట్ మంత్ చేస్తా కేవైసీ అప్డేట్. కేవైసీ నెక్స్ట్ మంత్ చేస్తారా? సార్ మీరు ఎట్టున్నారు సార్? పేమెంట్ కట్టండి నెక్స్ట్ మంత్ చేస్తా అంటారు సార్. తప్పేముంది సార్? ఇప్పుడు అడ్రస్ చేంజ్ అయిపోయినా నేను అడ్రస్ మీకు అప్డేట్ ఇస్తాను. కొంచెం బిజీ ఉన్న వర్క్ అట్లా లేదు. ఈ మంత్ పేమెంట్ అవ్వాలండి సార్. మేము కాల్ చేస్తుంది నెక్స్ట్ మంత్ చేసుకుంటారని చెప్పాను సార్. ఈ మంత్ టైం పడుతుంది నాకు సార్. మేము అడుగుతుంది 4,000 సార్. 1,20,000 4,000 సార్. ఎగ్జాక్ట్లీ నాకు అర్థమైంది. మీరు 4,000 చెప్తే నాకు 8,000 వినపడదు కదా. 4,000 చెప్తే నాకు 4,000 వినపడుతుంది. బట్ మీ ఇక్కడ వినపడాల్సిన పాయింట్ ఏంటంటే నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయ్యి నేను ఆల్రెడీ 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తున్నా. ఇది కూడా సెటిల్ చేస్తాను. ఓకే సార్. ఓకే సో సార్ అయితే ఎగ్జిక్యూటివ్ విజిట్ అవుతా సో సార్ అవైలబిలిటీ ఉండండి అక్కడ. మీరు వస్తున్నా కదా, డాక్యుమెంట్ లేకపోతే నేను అవైలబుల్ గా నేను కనిపించే మీకు. నాకు ప్రాపర్గా హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు ప్రాపర్ నాకు కమ్యూనికేట్ చేసి రండి. మీరు ఏ డేట్ నాడు విజిటింగ్ అవుతుండే, ఏ పర్సన్ విజిటింగ్ అవుతుండే చెప్తే నేను మీట్ అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అక్కడ అవైలబుల్ ఎవరంటే వాళ్ళు పంపిస్తాం సార్. మేము మీరు అవైలబుల్ పంపే ముందు కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నా. దిస్ ఇస్ ప్రోటోకాల్ సార్, స్టాండర్డ్ ప్రోటోకాల్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్ ఇంటికి వెళ్ళి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం, గట్టిగా అరవడం చేస్తుంటారు. సో జనరల్గా కస్టమర్ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటాడు, బట్ దాన్ని ప్రూవ్ చేయలేడు. సో కుదిరితే ఇంటికాడ ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు దాంట్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఎస్కలేషన్కి పనిచేస్తుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.